కేటీఆర్ అసహన ప్రెస్ మీట్ లో ఓ వైపు గంభీరం కనిపిస్తున్నా ఆయన మాటల్లో బేలతనం కనిపిస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ అడ్వకేట్లు మాట్లాడుతున్నా అని ఆయన చెప్పారంటేనే కుంభకోణం అని చెప్పకనే చెప్తున్నారని అర్థమవుతుందన్నారు. కబ్జాలకు అనర్హం అన్నట్లు సిరిసిల్లాలో 10 ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. తెలంగాణ భవనం కోసం కేటాయించిన స్థలం భూ కబ్జాకు గురైనదేనని వీటిపై కేటీఆర్ గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 12,000 రైతులకు రైతు భరోసా. కేటీఆర్ చీటికి మాటికి సిరిసిల్లాలో హైదరాబాద్ లో నాయకులపై మాట్లాడుతున్నారు. పేదవాళ్ల జోలికి ప్రభుత్వం పోవద్దు, కబ్జాకు పాల్పడ్డ వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. శ్రీశ్రీ గారి కవిత అందుకే చెప్పినాయి కదా, ఆడ భూమి ఉండదు, నోట్ ఫైల్ ఉండదు, భూమి ఉండదు, నోట్ ఫైల్ ఉండదు, దరిద్రులు మాత్రం పాస్బుక్ వస్తుంది. ఎందుకు? రైతు బంధు. నీ 10 ఎకరాలు వస్తే సంవత్సరానికి ఎంత? 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నట్టు కదా అప్పడంగా. అది తప్పే కదా. భూమి లేకుండా నీకు ఎలా వస్తుంది? దానికి కూడా ఒక సర్వే నెంబర్ 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఉండాలి. మోక మీద 10 ఎకరాలు ఉంటుంది, కాగితాల మీద 2 ఎకరాలు ఉంటుంది. అది కూడా అనర్హుల చేతికి వెళ్ళింది కాబట్టి దాన్ని కూడా రద్దు చేస్తున్నాం. మీరు సమాచారాన్ని ఇవ్వండి. ఒకవేళ అతను అనర్హుడని తేలితే ఆడదలు ఇంతకుముందు చెప్పిందని ఒక పాయింట్ చెప్పండి. దానిలో కూడా ఏ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు అర్హుడు ఉంటాడు, అనర్హుడు ఉంటాడు. అనర్హుడు చేతిలోకి మీరు చెప్పింది వెళ్ళిందని తేలితే మాత్రం తప్పనిసరిగా ఈ చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులకు దేశ చరిత్రలో 21,000 కోట్లు, 25,25,000 కుటుంబాలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసుకున్నాం. ఈరోజు గృహజ్యోతి 2 యూనిట్లు ఉచితంగా మాఫీ చేసుకున్నాం. గల్ఫ్కి సంబంధించిన ఒక ప్యాకేజ్ తీసుకుని రాగలిగినాం. అంటే ఇప్పుడు ఇందిరా మిల్లు కాన్స్టిట్యూన్సీకి 35,000 ఇవ్వబోతున్నాం. అంటే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇవి కూడా ఇంకా 12,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. ఏది భూమి లేని నిరుపేదలు కూడా 12,000 ఇవ్వబోతున్నాం. ఏవైతే మేము ఇచ్చిన హామీ ఉందో వాటన్నిటి కూడా అమలు చేస్తాం. కేటీఆర్ గారు ఏం తొందరపడకు, మీకు 10 సంవత్సరాల అధికారం ఇస్తే నిరుద్యోగ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఇందిరా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను గ్రామాల్లో ఇవ్వకుండా వెళ్ళిపోయారు. మీ సవాళ్ళు విసిరిన వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓటు అడగాం. డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తే మీరు ఓటు అడగకుండా ఉండరు అన్నాం. సవాళ్ళకు ముందుకు వచ్చిర్రా? అరే ఇప్పుడు 10 ఏళ్ళ అధికారులు నుండి కూడా రైతులకు చక్కగా రుణమాఫీ కూడా చేయలేడు. ఇక్కడ ఒక ఫిగర్ మీకు చెప్తా. 2014 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు, చేసింది 16,000 కోట్లు. ఒకసారి పావుల 4,000 చిల్లర, ఒకసారి పావుల 4,000 చిల్లర, ఒకసారి పావుల 4,000 చిల్లర, ఒకసారి 4,000 చిల్లర, అంటే 4,000 కోట్ల చొప్పున ఇచ్చి అది వడ్డీకే సగం 800 కోట్లు పోయింది. తర్వాత 2018 వచ్చినప్పుడు మళ్ళీ 1 లక్ష రూపాయలు అన్నాడు. అప్పుడు ఇచ్చింది ఎంత? 11,000 కోట్లు. కలిపితే 16, 11, 20,000 కోట్లు. 27,000 కోట్లు అంటే 8,000 కోట్లు ఇంట్రెస్ట్గా పోయినాయి. మిగిలింది 19,000 కోట్లు 10 ఏళ్ళల్లో. మేము 10 మాసాలల్లో 21,000 కోట్లు, 25 లక్షల మంది రైతులు. నువ్వు ఇచ్చిన రైతుల సంఖ్య 21 లక్షలు. మేము ఇచ్చింది 25,000 మంది రైతులకు 21,000 కోట్లు. దేశ చరిత్రలో రైతుల్ని రుణ విముక్తి చేసినాం, కొత్త రుణం తీసుకున్నట్టు చేసినాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీకున్న తేడా అంటున్నా. అంటే మసిపూసి మామిడికాయ చేయడం. అటు బావమరుదులు కానీ కవిత గారు కూడా కొత్తగా వచ్చి 6 నెలలు సైలెన్స్ ఉన్నారు. కవిత గారు కూడా వచ్చి కొత్తగా మా బీసీల మీద రాగం. అరే మా బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమం కూడా నువ్వు వాయిదా చేస్తావా? మా బీసీ సంఘాలు లేవా? మా కోసం మీ లేవు పోరాటం చేసుకోవచ్చు. అయినా కులగంట జరిగిన బట్టి బీసీల కొరకు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు